ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనెక్టింగ్ డాట్స్. సో ఈరోజు మనము భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాము డీటెయిల్గా. సో ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది. మెయిన్స్ ఆన్సర్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ సిస్టమ్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ పూణే వాళ్ళు ప్రిపేర్ చేశారనమాట. మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇన్ని రిలీజ్ చేసింది రీసెంట్గా. సో దీనికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎందుకు ఇంపార్టెంట్, మనకి ఎందుకు చదువుకోవాలి అంటే, సో దీనికి ఉన్న కీ ఫీచర్స్ చూద్దాం. ఫస్ట్ హై రెజల్యూషన్ ఫోర్కాస్టింగ్ అనమాట. ఎవ్రీ 6 కిలోమీటర్స్కి ఒకసారి డేటా తీసుకొని అనలైజ్ చేస్తుంది. నెక్స్ట్ అడ్వాన్స్ మోడలింగ్ కెపాబిలిటీ అంటే డైనమిక్ మోడల్, అంటే ఎప్పటికప్పుడు జరిగేది డైనమిక్గా తెలుస్తూ ఉంటే చేంజెస్ ఏమేమి ఉన్నాయా అనేసి. సూపర్ కంప్యూటర్, ఆర్క్ అనే సూపర్ కంప్యూటర్ని ఐఐటిఎం క్యాంపస్లో ఇన్స్టాల్ చేశారు రీసెంట్గా. సో ఈ సూపర్ కంప్యూటర్ వచ్చి మొత్తం డేటాను అనలైజ్ చేసి ఫోర్కాస్ట్ చేస్తుంది అనమాట. అసలు ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, మొత్తం డిజాస్టర్ ప్రిపేర్నెస్ ఇంప్రూవ్ చేయాలి. ఇండియాలో డిజాస్టర్ చాలా ఎక్కువ వస్తుంటాయి కదా, ట్రాపికల్ సైక్లోన్స్ ఎక్కువ వస్తుంటాయి, ఫ్లడ్స్ ఎక్కువ వస్తుంటాయి, క్లౌడ్ బస్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో అలాంటివన్నీ ముందు జరిగేటప్పుడు మనకి ఒక ఛాన్స్ ఉంది అని తెలిసినప్పుడు బెటర్గా ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ అగ్రికల్చర్ ప్లానింగ్, మనకు తెలుసు కదా, మోర్ దెన్ 60% ఆఫ్ అవర్ అగ్రికల్చర్ ఇస్ డైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ మాన్సూన్ అనేసి. సో మాన్సూన్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, అంటే సరిగ్గా వస్తుందా లేదా అనే డీటెయిల్స్ తెలిసినప్పుడు రైతులు ప్లాన్ చేసుకోవచ్చు కదా, ఎప్పుడు సీడ్స్ వేయాలి, ఎప్పుడు వేయాలి, వేయకూడదు, ఏ పంటలు వేయాలి, సీజనల్ రెయిన్ఫాల్ ఎలా ఉంటుంది అని తెలుసుకొని వాళ్ళు పంటలు వేస్తారనమాట. సో దానికి కూడా చాలా ఇంపార్టెంట్. అర్బన్ మేనేజ్మెంట్ చూస్తున్నాం కదా, ప్రతి ఇయర్ బెంగళూరులో, చెన్నైలో అన్ని చోట్ల వర్షాలు వచ్చినప్పుడల్లా వరదలు వస్తూ ఉంటాయి. సో అలాంటివి జరగకుండా ముందు సైక్లోన్స్ వస్తున్నాయి, ఇలాంటివన్నీ వస్తున్నాయి, ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి అంటే నెక్స్ట్ అర్బన్ ప్లానింగ్లో అవన్నీ లేకుండా దానికి తగినట్టు చర్యలు తీసుకొని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్ అంటే టెంపరేచర్ ఎంత ఉంది, ప్రెషర్ ఎంత ఉంది, హ్యూమిడిటీ ఎంత ఉంది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు అనమాట మనము. ఇంకా ఏమేమి చేయొచ్చు అంటే, ఎప్పుడైతే డేటా అంతా అనలైజ్ చేసి ఫోర్కాస్ట్ చేస్తున్నారు కదా, ఈ డేటాని లోకల్ సిస్టమ్స్తో ఇంటిగ్రేట్ చేయాలి. సో దట్ లోకల్గా ఉన్న పీపుల్ కూడా అలాంటి డేటా మీద అవగాహన వస్తుంది, దే కెన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ కదా. నెక్స్ట్ కెపాసిటీ బిల్డింగ్ ఏం చేయాలి అంటే, అక్కడ లోకల్లో ఉన్న ఆఫీసర్స్కి కానీ మెట్రాలజికల్ సైంటిస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. సో దట్ దే కెన్ ఇంటర్ప్రెట్ ద డేటా అండ్ దే కెన్ డూ ద ప్లానింగ్ అకార్డింగ్లీ కదా. సో నెక్స్ట్ గ్లోబల్ కొలాబరేషన్. ఈ గ్లోబల్ కొలాబరేషన్ ఎందుకు అవసరము అంటే, ఇప్పుడు మాన్సూన్ ఉంది, మాన్సూన్ మనకు ఒకటే రాదు కదా, మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న కంట్రీస్కి, ఆస్ట్రేలియాలో, అలాగే ఈస్టర్న్ ఆఫ్రికన్ కంట్రీస్కి కానీ, ఇట్లా అరేబియన్ ఓషన్లో ఉన్న కొన్ని కంట్రీస్కి కానీ ఎఫెక్ట్ అవుతుంది. సో దట్ మనము గ్లోబల్ కమ్యూనిటీతో ఇంటిగ్రేట్ అయినా మనకు వీ కెన్ గెట్ ద మోర్ పిక్చర్ ఆఫ్ మాన్సూన్, హౌ ఇట్ ఈస్ మూవింగ్, హౌ ఇంటెన్సిటీ ఇట్ హ్యాస్ అనేసి ఆ డీటెయిల్స్ అన్ని మనకు తెలుస్తాయి. సో దట్ కొలాబరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం తెలుసుకున్నాం కదా. అలాంటి ఇప్పుడు ఇలాంటి అడ్వాన్స్ సిస్టమ్ ఎందుకు మనకి అంటే, డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ముందే ప్రిడిక్షన్స్ తీసుకోవచ్చు. అలాగే అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ మీద కూడా మనకు ఒక ఐడియా ఉంటుంది. అర్బన్ ప్లానింగ్ అకార్డింగ్లీ చేసుకోవచ్చు. క్లైమేట్ చేంజ్ అడాప్షన్ చేసుకోవచ్చు. ఎక్కువ హీట్ వేవ్స్ రాకుండా అర్బన్ అథారిటీస్ అనే కొన్ని చర్యలు తీసుకోవచ్చు. నెక్స్ట్ గ్రీన్ బిల్డింగ్స్ ఇలాంటివన్నీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఆర్డర్స్ ఇవ్వచ్చు, ఒకవేళ హీట్ అంత ఎక్కువ అయింది అంటే. నెక్స్ట్ ఎకనామిక్ సెక్టర్లో సోలార్, విండ్ ఎనర్జీ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు బాగా. ఒకవేళ వెదర్ ఇన్సూరెన్స్ మోడల్స్ ఉన్నాయి, ఇవి మన పంటల బీమా ఉంది కదా, ఫసల్ బీమా, అలాంటప్పుడు ఈ స్పెషల్ డేటా, ఈ శాటిలైట్స్ డేటా ఏదైతే ఉందో ఇది బెటర్గా యూస్ చేసుకొని కంపెనీలు ఖచ్చితంగా రైతులకి ఇన్సూరెన్స్ అమౌంట్ని ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఈ డేటాని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్ట్రాటజిక్ అండ్ గ్లోబల్ రోల్, ఖచ్చితంగా ఇండియా ఒక సూపర్ పవర్ అవ్వాలి.